రాజమండ్రిలో మెడికో పీజీ విద్యార్థి ప్రియాంకకు జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థినిలు చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమండ్రిలోని ఆనాల వెంకటప్పారావు రోడ్లో గల ప్రసాద్ ఆదిత్య మాల్లో కొందరు అగాంతకులు తాగి అక్కడి సిబ్బందితో గొడవపడి ఆ తర్వాత విసురుగా వెళ్లి తమ వాహనంపై వెళ్తూ ఉన్న జిఎస్ఎల్ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రియాంక ఆమె స్నేహితుడిని ఢీకొనడం, ఆమె తన స్కూటర్పై నుంచి కింద పడినా ఆపకుండా అగాంతకులు ఆమెపై నుంచి కారును ర్యాష్గా నడిపి దూసుకు వెళ్లడం ఘటనపై ఈరోజు రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థినిలు కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ ఆఫీస్కి చేరుకొని ప్రియాంకకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను ముందు రాజమండ్రిలోని స్వతంత్ర హాస్పిటల్, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్ తరలించారని తెలిపారు. సాయంత్రం ఆనాల వెంకటప్పారావు రోడ్లో ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్ థియేటర్స్ దగ్గర మెడిసిన్ పీజీ చదువుతున్నటువంటి ప్రియాంక అనే అమ్మాయి సినిమా నుంచి బయటకు వస్తుంటే ఆ అమ్మాయిని ఇద్దరు కుర్రోళ్ళు కారులో డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో ఉండి ఆ అమ్మాయిని గుద్దించి ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద నుంచి కారు పానిచ్చారు. ఆ అమ్మాయిని రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తే బ్రెయిన్ డెడ్ అని తెలిసింది. ఇక్కడ లాభం లేదు ఈ అమ్మాయి పరిస్థితి అని చెప్పి ఆ అమ్మాయిని హైదరాబాద్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో 3వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగితే నిన్న 6వ తారీఖు వరకు కూడా పబ్లిక్ ఎవరికి తెలియదు.
నిన్న పొద్దుట విషయం తెలుసుకుని మేము స్వతంత్ర హాస్పిటల్కి వెళ్ళి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి అది పబ్లిక్లో మీడియా సోదరులకు చెప్పిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 3వ తారీఖునే మేము కేసు పెట్టాం, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగింది. ఏంటిది, ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసా? ఇది కావాలని ఆ ఇద్దరు యువకులు తాగేసి అమ్మాయి మీద కారు ఎక్కించడం జరిగింది. చాలా సివియర్ కేసు. మరి దీన్ని ఏంటంటే కేసుని నాంచేసి ఏదో రకంగా దీన్ని మభ్య పెట్టాలి, దీన్ని ఏమి లేకుండా చేసేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు వరకు కూడా దీన్ని పబ్లిక్లో ఎవరికీ తెలియడం లేదు. మరి ఈ విషయంలో మరి పోలీసు వారు మరి కొంతవరకు నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ప్రెస్ మీట్లో, అప్పుడు చెప్తాడు ఆడపిల్లల మీదకి ఎవరైనా వస్తే అలా తోలు తీసేస్తాడు అలా అని. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఊగిపోయేవాడు, ఏంటి ఊగిపోయి ఏ చంపేస్తాను అంటే పొడి చేస్తాను అనేవాడు. ఏం పొడి చేశారు మీరు? మరి ఒక ఆడపిల్ల మెడిసిన్ సెకండరీ చదువుతుంది, ఒక అమ్మాయి మెడిసిన్ చదువుతున్నారంటే తల్లిదండ్రులు ఎంతో కష్టాలు వచ్చి ఎంతో డబ్బు పాడు చేసుకుని పిల్లలు చదివిస్తారు. అటువంటి అమ్మాయికి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? దాన్ని ఏమి ఆలోచించకుండా మరి ఏమి అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి రియాక్షన్ లేదు. నిన్నటి వరకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక స్టేట్మెంట్ కానీ హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ కానీ ఏం లేదు. మామూలుగా అయితే ఆడెవడ గంజాయిని పట్టుకున్నాం, ఆవిడ ఈయన పట్టుకున్నాం. మరి ఈ రాజమండ్రిలో చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడింది. ఎందుకంటే మనం చూసాం రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రతి బ్రాందీ షాప్కి అటాచ్డ్గా బార్లు ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి. గవర్నమెంట్ కేవలం బ్రాందీ షాపులకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కానీ ప్రతి బ్రాందీ షాపు పక్కన 2000 గజాలు 3000 గజాలు స్థలం అద్దెకి తీసుకుని బార్లు రన్ చేస్తున్నారు. పేపర్ మిల్ ఎవరండి, బిజినెస్ మీటర్ ఎవరండి, క్వారీ ఎవరు, ఎక్కడికి రండి చూపెడతాను నేను. ఓన్లీ బ్రాందీ షాప్కే ఉంది. ఈ బార్లకి లైసెన్స్ లేదు. బ్రాందీ షాప్కి అటాచ్డ్గా రన్ చేస్తారు. మీరు ఎన్ని బ్రాందీ షాపులకి అన్నా లైసెన్స్ తీసుకోండి. ఎందుకంటే బ్రాందీ షాప్కి వచ్చినాడు ఓ మందు బాటలు కొనుక్కుంటాడు, నిబ్బు కొనుక్కుంటాడు, జేబులో పెట్టుకుని ఇందులో పెట్టుకుని పోయి ఇంటికాడ తాగుతాడు, లేదా ఎక్కడో తాగుతాడు. ఇప్పుడు అలా కాదు, బ్రాందీ షాప్ పక్కనే బార్లు ఉంటే అక్కడే తాగేస్తాడు. తాగేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు? డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లోనే డ్రైవ్ చేస్తాడు. కార్ డ్రైవ్ చేసినా, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసినా డ్రంక్ అండ్ డ్రైవ్. పోలీసులు అంటారు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టేసుకుంటాను. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకుంటే బెనిఫిట్ అయ్యేది ఎవరో ఈ రాజమండ్రి ప్రజలకు అందరికీ తెలుసు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కనుక ఎవరైనా పట్టుకుంటే బెనిఫిట్ అయ్యేవారు ఎవరు అనేది విషయం మరి అందరికీ కూడా తెలుసు. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోకి రావాల్సిన అవసరం ఉంది. మీరు బ్రాందీ షాపులు ఒకటే రన్ చేయండి. 100 బ్రాందీ షాపులకి లైసెన్స్ ఇచ్చారనుకోండి, వేళ 200 షాపులకి ఇవ్వండి, మీకు చాలా పోతే అటు కొనుక్కుంటాడు, పోతాడు, ఇంటికాడ తాగుతాడు. అంతేగాని తాగేసి రోడ్ల మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తారు. వేళ ఎక్కడ చూసినా కూడా గంజాయి రాజమండ్రిలో. గోదావరి స్టేషన్కి రాత్రి 11:30, 12కి రండి, గంజాయి బ్యాచ్ ఉంటారు. ఏమండి ఏం చేయమంటారు అని అన్ని చోట్ల. ఇప్పుడు కారు మీద ఇప్పుడు మెయిన్ ఎక్కడంటే సింహాచల్ నగర్ అంతా కూడా వ్యభిచారం, గంజాయి ఈ ర్యాకెట్లు రన్ అవుతున్నాయి. అలాగే శాటిలైట్ సిటీ అక్కడ కూడా అయ్యే రన్ అవుతున్నాయి. ఈ అబ్జార్ ర్యాకెట్లు కానీ గంజాయి ర్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. వీటిలన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి. మనం ఈ రకంగా ఇన్ని జరుగుతున్నాయని తెలిసిన తర్వాత రాజమండ్రి పుష్కరాలకి స్నానం చేయడానికి ఎవడైనా వస్తాడా? అంతా పోసేసి మీకు చాలా జూలై 23వ తారీఖు నుంచి పుష్కరాలు, ఎవడు రాడు. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం వారు తక్షణం దీని మీద యాక్షన్ తీసుకుని అమ్మాయికి న్యాయం చేయాలి. అలాగే దోషుల్ని కఠినంగా శిక్షించాలి. నేను ఒకటే చెప్తున్నా, అమ్మాయి కుటుంబం మరి చాలా కష్టాలు పడి పాపం అమ్మాయిని చదివించుంటారు. ఆ అమ్మాయికి ఏదైతే ఖర్చు అయిందో మెడిసిన్కి కానీ దీనికి కానీ అన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి. ఒకవేళ ప్రభుత్వం భరించలేని పరిస్థితి భరించకపోయినట్లయితే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ గన్ని భాస్కర్ రావు గారితో నేను మాట్లాడి ఆ కుటుంబానికి కావాల్సిన ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి కావాల్సిన ఫైనాన్స్ అంతా కూడా నేను చేయిద్దానని సందర్భంగా